ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 15వ శుక్రవారము. నిన్ను నేను కన్నులారా చూచితిని గాన నేను చీకు చింత లేకుండా చనిపోయేదను. మొదటి పట్టణము నిర్గమాకాండము 11వ అధ్యాయము 10వ వచనము నుండి 12వ అధ్యాయము 14వ వచనం వరకు. ఇశ్రాయేలు తనకున్నదంతా బెర్షెబాకు వచ్చెను. అచ్చట తన తండ్రి ఈసాకు కొలిచిన దేవునకు బలులర్పించెను. రాత్రివేళ దర్శనములో దేవుడు యాకోబు యాకోబు అని పిలిచెను. యాకోబు చిత్తము ప్రభు అనెను. అప్పుడు దేవుడు, నేను ప్రభుడను, నీ తండ్రి కొలిచిన దేవుడను. ఐగుప్తు దేశము వెళ్ళుటకు భయపడకుము. అచ్చట నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుదును. నీతో పాటు నేనును ఐగుప్తు దేశమునకు వత్తును. తప్పక నిన్ను తిరిగి తీసుకొని వత్తును. నీవు మరణించినప్పుడు యోసేపు నీ కన్నులు మూయును అని చెప్పెను. అంతట యాకోబు బెర్షెబా నుండి బయలుదేరెను. ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి యాకోబును భార్యా పిల్లలను ఫరోరాజు పంపిన బండ్ల మీదకెక్కించిరి. కానానులో గడించిన మందలను వస్తు సామాగ్రిని ప్రోగు చేసుకొని యాకోబు అతని సంతతి ఐగుప్తు చేరెను. యాకోబు తన కుమారులను కుమార్తెలను మనుమలను మనుమరాండ్రను యావత్ సంతతిని తనతో పాటు ఐగుప్తు దేశమునకు కొనివచ్చెను. గోషేనులో యోసేపును కలుసుకొనుటకై యాకోబు యూదాను పంపెను. పిదపవారు గోషేను చేరిరి. యోసేపు రథము సిద్ధము చేయించుకొని తండ్రిని చూచుటకై గోషేను వెళ్ళెను. తండ్రిని కలుసుకొని అతని మెడపై వ్రాలి ఎంతోసేపు ఏడ్చెను. ఇశ్రాయేలు యోసేపుతో, నాయనా, బ్రతికి బట్టగట్టుకొనుచున్న నన్ను కన్నులారా చూచితిని. ఇక నేను చీకు చింత లేకుండా చనిపోయేదను అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ద్రాక్ష సారాయమును అర్పించి కృతజ్ఞతా వందనములు చెల్లింతుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలముల గుండా పోవుచుండా శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో, నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదును అతని అనుచరులను ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదువలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కాని తన అనుచరులు కాని తినకూడని అచ్చట నుండి నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినిరి గదా. దేవాలయములు యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమములను ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని ధర్మశాస్త్రమందు మీరు చదువలేదా? దేవాలయము కంటెను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. ఏలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా అధిపతి అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.